ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన తాజా వ్యాఖ్యలకు స్పందిస్తూ బీజేపీ ఎంపీ డీకే అరుణ సెల్ఫీ వీడియో విడుదల చేశారు. రాహుల్ గాంధీ ప్రధాని అయిన తర్వాత జంజీకి విద్యాశాఖ మంత్రి పదవి ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెబుతున్నారు. రాహుల్ గాంధీ ప్రధాని కావడం అనేది పెద్ద జోకు. ఆయన ప్రధాని అయ్యేది లేదు, చూసేది లేదు అంటూ వ్యాఖ్యానించారు. లక్కీ డిప్లో ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి ప్రస్తుతం తన వద్ద ఉన్న విద్యాశాఖను జంజీకి అప్పగిస్తే కనీసం ఫీజు రింబర్స్మెంట్ అయినా అమలు చేస్తారేమో అంటూ ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీ ప్రధాని కావాలనే రేవంత్ రెడ్డి కలలుగానే మిగిలిపోతాయని డీకే అరుణ వ్యాఖ్యానించారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి పోయి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత జంజీని విద్యాశాఖ మంత్రిని చేస్తామని చెప్తున్నాడు. ఇది ఒక పెద్ద జోకు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యేది లేదు, చూడబోయేది ఎవరు లేరు. ఇక్కడ నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నావు కదా, లక్కీ డిప్ వెళ్ళింది, నువ్వు ముఖ్యమంత్రి అయినావు, విద్యాశాఖ నీ దగ్గరే ఉంది కదా, ఇక్కడ జంజీకి ఇవ్వు నీ విద్యాశాఖ. వాళ్ళ చేతిలోనైనా విద్యాశాఖ మారుతుందేమో, వాళ్ళకి అందరికీ కూడా ఫీజు రియంబర్స్మెంట్ జంజీ వచ్చి చేస్తారేమో. విద్యాశాఖ ముందు జంజీకి ఇవ్వు నాయన. తర్వాత రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయినాడు, అది నీ కళ మాత్రమే, ఆ కళని కలగానే మిగిలిపోతుంది. ఫస్ట్ ఇక్కడ చేసి చూపిను.